పేపాల్ నకిలీ కాల్ సెంటర్ కేసులో 63 మంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 50 మందితో పాటు 11 మంది హైదరాబాదీలను అరెస్ట్ చేశారు. ఈ 63 మందిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉన్నందునే వారికి కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చినట్టు గుర్తించారు. జాదు రూపేష్తో కలిసి కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది మనస్విని. డబ్బుల కోసం కాల్ సెంటర్లో అమ్మాయిలతో వ్యవహారం నడిపిస్తోంది. అమెరికా ప్రజలకు పేపాల్ పేరుతో నకిలీ ఈమెయిల్స్ పంపుతున్నారు. ఈమెయిల్స్కు రెస్పాండ్ అయిన అమెరికన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొట్టేసిన డబ్బులన్నీ క్రిప్టో కరెన్సీలో మార్చింది ముఠా. నకిలీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని నిర్బంధంలో పెట్టింది మనస్విని. ప్రైవేట్ హాస్టల్లో ఉద్యోగులను పెట్టి ప్రతిరోజు రాత్రి కాల్ సెంటర్కు తరలించేది. 8 గంటల పాటు బలవంతంగా పనిచేయించి తిరిగి హాస్టల్కు పంపించేది మనస్విని. పేపాల్ నకిలీ కాల్ సెంటర్ కేసులో 63 మందిని అరెస్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 50 మందితో పాటు 11 మంది హైదరాబాదీలను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనాకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే అమెరికాకు చెందిన పేమెంట్ గేట్వే పేపాల్ సంబంధించిన నకిలీ కాల్ సెంటర్ ని హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ నకిలీ పేపాల్ కాల్ సెంటర్ లో మొత్తంగా 63 మందిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించినట్టయితే మనస్విని అని చెప్పి ఒక లేడీ, 36 సంవత్సరాల లేడీ జాదు రూపేష్ అనే వ్యక్తితో కలిసి ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన యువకులు ఉన్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు టార్గెట్ గా చేసుకుని వాళ్ళని మాత్రమే కాల్ సెంటర్ లో టెలికాలర్ గా పెట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా ఇటు హైదరాబాద్ కి ఎవరైతే ఈశాన్య రాష్ట్రం నుంచి వస్తున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా కాల్ సెంటర్ లో ఉద్యోగం పేరు చెప్పి వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకొని వాళ్ళకు 30 నుంచి 50 వేల రూపాయల జీతాలు ఇచ్చి ఆ మేరకు కాల్ సెంటర్ లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాల్ సెంటర్ ఉద్యోగంలో కేవలం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఉద్యోగం చేయించేవారు. అయితే వీళ్ళందరూ కూడా నిర్బంధం, అంటే పీజీ హాస్టల్లో వీళ్ళు నిర్బంధించి రాత్రి 8 గంటలకు తీసుకొని వచ్చి ఆ తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి పీజీ హాస్టల్లో పెట్టేవాళ్ళు. అయితే మొత్తంగా నిర్బంధంగా పెట్టివేసి వీళ్ళు చిత్త బలవంతంగా నకిలీ పేపాల్ కాల్ సెంటర్ పేరుతోటి వీళ్ళు పెద్ద మొత్తంలో అటు అమెరికన్ ప్రజల్ని మోసం చేసినట్టుగా ఇప్పుడు బయటపడింది. అయితే అమెరికా సంబంధించిన ప్రజలకు మీరు పెద్ద ఒక వస్తువు కొన్నారు, దీనికి సంబంధించి డబ్బులు చెల్లించాల్సి ఉంది, మీరు చెల్లించకపోతే మీకు జైలు శిక్ష భయపెట్టించి ఆ మేరకు అమెరికన్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా అధికారులు అయితే ఇప్పటికీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమెరికన్లు భయపడిపోయి చాలా వరకు కూడా ఈ సైబర్ ఏదైతే కాల్ సెంటర్ నుంచి వెళ్తే నకిలీ పేపాల్ సంబంధించిన కాల్ సెంటర్ కాల్ వెళ్తే వెంటనే భయపడిపోయి డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే డబ్బులు వీళ్ళ చేతుల్లోకి వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చివేసి ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు తరలించినట్టు ఇప్పటికి చెప్తున్నారు. అయితే గుజరాత్ చెందిన రూపేష్ తో కలిసి జాదు, అటు హైదరాబాద్ చెందిన మనస్విని వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి ఇక్కడ డబ్బులు కొట్టేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ దాంట్లో 63 మంది టెలికాలర్ని అరెస్ట్ చేసి ఈ టెలికాలర్ మొత్తం కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళనే ఎంచుకొని వాళ్లకు ఇంగ్లీష్ మంచి పట్టు ఉండతోటి వాళ్ళ ద్వారా వీళ్ళు డబ్బులు కొట్టేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈ 63 మందిని అరెస్ట్ చేసిన వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే అటు కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళందరికీ రిమాండ్ పంపించారు. 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించడం జరిగింది. దీంట్లో మనస్విని అత్యంత కీలకమని చెప్తున్నారు. గుజరాత్ చెందిన రూపేష్ ఇంకా పరారులో ఉన్నారు. అతని కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.